అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. మన జంబూకి ఈ మధ్యన జాతకాలకి ఎక్కువైపోయింది. ఎక్కడ చిలక జోసిని చెప్పించుకుంటున్నాడో ఏంటో. అరే జంబూ, ఎక్కడ ఉన్నాయ్యా? నేను వేణుస్వామి దగ్గరికి వచ్చాను లంబు. ఓ అయితే ఇది చిలక జోసం కాదు, బర్రె జోసం. ఇంతకీ ఏమంటున్నాడు మన వేణుస్వామి? ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. మీరు గుళ్ళకి వెళ్తారనుకుంటే ఈ సినిమాకి వెళ్ళటం ఏమిటి స్వామి? రాజా మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్ ఇరగదీసినారు. కొంప తీసి మీకు థియేటర్ లో పోనకాలేం రాలేదు కదా? 2016 నుండి కొన్ని ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో అల్లు అర్జున్ గారి జాతకాన్ని నేను విశ్లేషించినటువంటి ఓల్డ్ వీడియోస్ ఓసారి. అంటే ఇప్పుడు మమ్మల్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళమంటావు? ఫ్లాష్ బ్యాక్ 500 రూపాయల రేట్లను 1000 రూపాయలు చేసి సో బీదవాడి కడుపు కాల్చి లాక్కొని పీక్కొని తినేటువంటి సినిమాలు అవసరం లేదు. చాలా క్యాజువల్ గా అదే 150 రూపాయలతో చాలా కూల్ గా హిట్ వెళ్ళిపోతుంది. లైక్ అల్లు అర్జున్ అభిమాని కానీ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమానిగా మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? 250 1000 రూపాయలు పెంచడం అనేది తీవ్ర అన్యాయం. తెలుగు ప్రేక్షకుడికి ఇది తీవ్ర అన్యాయం. ఇది అది నేను అందుకే సినిమాకి పోతలేను, ఇవాళ డెఫినెట్ గా పోతలేను. ఇప్పుడు ఏమంటావు స్వామి? ఎన్టీఆర్ గారు అయితే టాప్ లోనే అలానే ఉన్నారు. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద సినిమా పడ్డది కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పెద్ద సినిమా. అంటే జూనియర్ ఎన్టీఆర్ది చిన్న సినిమా అంటావు? అరే జంబూ, ఎక్కడ ఉన్నావయ్యా? నేను మన మావి దగ్గర ఉన్నాను లంబు. చెప్పండి సార్. అన్నాడా లేదా? ఏమన్నాడు సార్? బాగా మన యూట్యూబ్లో కూడా నేను మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా సార్? అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. మీ చెవులు ఏమైనా డ్యామేజ్ అయ్యాయి సార్? నేనున్నా, నేను తగ్గిస్తా. మీ మిమిక్రీ అదిరిపోయింది సార్. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉండాలి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి. ఇవన్నీ మాకు ఉండాలి అంటే మీరు మాకు ఒక సెల్ ఫోన్ కొనియాలి సార్. యుద్ధం అంతా ఎలా ఉంది అని అంటే మామూలుగా లేదు. పుష్ప 2లో యుద్ధం గురించి కదా సార్ మీరు చెప్పేది? ఇది కాక నా ప్రోగ్రాంలు క్వార్టర్ వేయడమే, అక్కడే నిద్రపోతుంది. వాటర్ వేసి అక్కడే పడుకుంటా అంటున్నారు. మీరు సూపర్ సార్. మన జంబూ గడు ఎక్కడ ఉన్నాడో చూద్దాం. అరే జంబూ, ఎక్కడ ఉన్నావయ్యా? నేను మన పుష్ప 2 ఫంక్షన్ దగ్గర ఉన్నా లంబు. అక్కడికి ఎందుకు వెళ్ళావురా? బాయ్ ఫంక్షన్స్ లో జనాన్ని తొక్కేస్తున్నారంట. అసలుకి నీకు ఆకి పూకి తేడా తెలియదు. నన్ను వేసుకోవటం ఆపేస్తే నేను ఇంటర్వ్యూ మొదలు పెడతాను. కానీ నీ అమ్మ తగ్గేదేలా. చెప్పండి బాయ్. ఈ స్పెషల్ ప్రైజెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బాయ్, అప్పుడేమో చెప్పండి బ్రదర్ అన్నావు, మొన్న తగ్గేదేలే అన్నావు, మరి ఇప్పుడు ఇంత తగ్గిపోయేంటి బాయ్? ఇట్లాంటి విషయాల్లో తగ్గాలరా. ఓకే, మరి తెలంగాణ సీఎం కి థ్యాంక్స్ చెప్పవా బాయ్? ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం పేరే గుర్తులేదా బాయ్? అంటే ఒకసారి పేరు పలికేప్పుడు ఫుల్ పేరు పలుకుతాం రెస్పెక్టబుల్ గా. చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడంలో మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ బాయ్. అంతే, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సీజ్ ద షిప్ అనే ఒక్క మాటతో యావత్ దేశాన్ని సీజ్ చేసి పడేసిన పవన్ కళ్యాణ్. బాస్ కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. Many pressure comes from the government.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.